హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏమాయ చేసావు చెల్లి ఆ స్టోరీలోని 57వ భాగం. పల్లవి ఏంటి అని గుడ్లు బయటికి పొడుచుకొచ్చేలా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతుంది. ఎందుకలా దెయ్యం కళ్ళు పెట్టి చూస్తావు? ఎన్ని రోజులు సోఫాలో పడుకున్నావు? పైగా దానిలో నీకు కంఫర్ట్ కూడా లేదని నాకు అర్థమైపోయింది. పైగా ఒక్కోసారి కింద పడేలా పడుకుంటున్నావు. అందుకే బెడ్ మీద పడుకోమని చెప్పాను. అది ఇద్దరికీ సరిపోతుంది. నోరు మూసుకొని వచ్చి పడుకో అంటూ ఇద్దరి మధ్యన పిల్లో వాళ్ళు పెట్టేసి, నీ స్పేస్లోకి నేను రాను, నా స్పేస్లోకి నువ్వు వేలు కూడా పెట్టద్దు అని చెప్పి తన స్పేస్లో సైడ్ తిరిగి కళ్ళు మూసుకుంటాడు. పల్లవి వివేక్ చెప్పిన మాటలకి 2 నిమిషాలు తేరుకోలేక షాక్లో ఉండి తర్వాత షాక్ నుంచి తేరుకునేసరికి వివేక్ కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉండటం చూసి అడుగులో అడుగు వేసుకుంటూ వివేక్ దగ్గరికి వెళ్ళి మెటికలు విరిచి, నా బంగారం అందరినీ ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడో అనుకుంటూ సంతోషంతో మురిసిపోయి బెడ్ మీద పడుకుని వివేక్ని సైడ్ తిరిగి వివేక్ బ్యాక్ సైడ్ చూస్తూనే కళ్ళు మూసుకుంటుంది. ఉదయం వివేక్ నిద్ర లేచేసరికి పల్లవి తన గుండెల మీద వివేక్ చెయ్యి పల్లవి నడుం మీద ఉండటం చూసి షాక్ కొట్టినట్టు వెంటనే తన చేయి తీసి నిదానంగా పల్లవిని పక్కన పడుకోబెట్టి ఎలా జరిగిందని చూసేసరికి తనే పల్లవి స్పేస్లోకి వచ్చాడని అర్థమై, బాబోయ్, ఇలా ఎలా వచ్చేశాను? ఎప్పుడు స్టిఫ్గా పడుకుంటావు కదా, మరి ఈరోజేంటి అనుకుంటూ వెంటనే బెడ్ మీద పిల్లోలు పెట్టి, ఇది లేవకముందే నేను లేవటం మంచిదైంది, లేకపోతే పిచ్చి పిచ్చి ఊహలు వేసుకొని తిక్క తిక్క క్వశ్చన్స్ వేసి నాకు చిరాకు తెప్పించేది అనుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోగానే పల్లవి కళ్ళు తెరిచి నవ్వుకుంటూ వివేక్ మాట్లాడిన మాటలన్నీ విని ఇంకా తనకి వివేక్ స్పర్శ తెలుస్తూ ఉంటే నవ్వుకుంటుంది. అలా వివేక్ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి పల్లవి ఒళ్ళు విరుస్తూ పైకి లేచి, గుడ్ మార్నింగ్ వివేక్ గారు. ఎందుకో తెలియదు, రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపట్టింది. అస్సలు మెలకువ రాలేదు. కానీ ఒళ్ళంతా పట్టేసినట్టుంది. అదేంటో తెలియదు, కానీ నేను మీ గుండెల మీద పడుకున్నట్టు, మీరు నన్ను గట్టిగా హగ్ చేసుకున్నట్టు అనిపించింది. కానీ అదంతా నిజం కాదు కదా అని అమాయకంగా మొహం పెట్టి అంటుంది. పల్లవి మాటలకి వివేక్ తడబడుతూ, అవునవును, అదంతా నిజం కాదు. నేను నీ సైడ్ ఇంచు కూడా రాలేదు. నువ్వు నీ ప్లేస్లోనే పడుకున్నావు, నేను నా ప్లేస్లోనే పడుకున్నాను అంటూ అక్కడి నుంచి పరిగెత్తినట్టే బయటికి వెళ్ళి గుండెల మీద చేయి వేసుకొని, కొంపదీసి ఇది కానీ నాకంటే ముందే నిద్ర లేచి నేను దానిని చుట్టుకొని పడుకుంది చూసిందా ఏంటి? ఆ అలా జరుగుండదులే. ఒకవేళ అలా జరుగుంటే నేను లేచినప్పుడే అర్థమైపోయేది కదా అనుకుని జాగింగ్ చేయటానికి వెళ్ళిపోతాడు. వివేక్ వెళ్ళిపోగానే పల్లవి నవ్వుకుంటూ ఫ్రెష్ అయి కిందకి వెళ్ళి వంట పని మొదలు పెడుతుంది. జాగింగ్ చేసి వచ్చిన వివేక్ ఫుల్గా డ్రెస్ అయ్యి తలదూవుకుంటూ ఉంటే పల్లవి కాఫీ కప్ పట్టుకొని లోపలికి వచ్చి, వివేక్ గారు కాఫీ అంటూ వివేక్కి కాఫీ ఇచ్చి వివేక్ కాఫీ తాగుతూ ఉంటే, వివేక్ గారు మీకు తెలుసా, ఇదిగో చూడండి, ఇక్కడ ఎర్రటి వాతలు కనిపిస్తున్నాయి. మీరు కానీ నన్ను ఇక్కడ పట్టుకున్నారా అని తన నడుము దగ్గర అచ్చులు చూపించి అడుగుతుంది. వివేక్ తాగుతున్న కాఫీ పొలమారి దగ్గుతూ ఉంటే పల్లవి కంగారుగా వివేక్ తల మీద తడుతూ, నిదానంగా తాగండి, వెనక కుక్కలేమీ తరమటం లేదు అలా పొరబోయేలా తాగేయటానికి అని అంటూ ఉండగానే వివేక్ కొంచెం తేరుకొని కాఫీ మొత్తం ఒక గుట్కలో అయిపోగొట్టి పల్లవి చేతిలో కప్పెట్టి, చిచ్చి, నీ నడుం పట్టుకోవటం ఏంటి, నేను కలలో కూడా అలా జరగదు. నోరు మూసుకొని పోయి టేబుల్ మీద టిఫిన్ పెట్టు, వస్తున్నాను అని సీరియస్గా ఫేస్ పెట్టి అంటాడు. పల్లవి మనసులోనే నవ్వుకుంటూ, చూస్తాను ఎన్ని రోజులు ఇలాగే ఉంటారో అనుకుని కిందకి వెళ్ళిపోగానే వివేక్ గుండెల మీద చేయి వేసుకొని, బాబోయ్, నేనేంటి అంత గట్టిగా పట్టుకున్నానా దాన్ని? ఆ నడుం మీద వాతలు ఎలా ఉన్నాయో,
లేకపోతే దాని శరీరం అంత డెలికేటా అనుకుని దాని శరీరమే డెలికేట్ అయి ఉంటుంది. అందుకే నేను పట్టుకోగానే కందిపోయింది అని తన చెయ్యి వైపు చూసుకొని, ఇంకొకసారి ఇలా మాత్రం చేయకూడదు, స్టడీగా నీ ప్లేస్లో నువ్వు పడుకోవాలి వివేక్ అని తనని తాను మోటివేట్ చేసుకొని కిందకి వెళ్తాడు. ఆ రోజు ఇందు ఎంప్లాయీస్తో మాట్లాడాలని బయటికి వెళ్ళి లోపలికి వచ్చేసరికి ఎవరో అమ్మాయి సూర్యని హక్ చేసుకొని ఉండటం చూసి ఇందు కాళీమాతలా మారిపోయి సూర్య దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని వెనక్కి లాగి ఆ అమ్మాయి మొహం చూడకుండానే ఆ అమ్మాయిని ఒక చెంపదెబ్బ, సూర్య చెంప మీద మాత్రం అదిరిపోయేటట్టు మరొక చెంపదెబ్బ కొట్టి, హౌ డేర్ యూ, నా మొగుడిని హత్తుకుంటావా అంటూ ఆ అమ్మాయిని చూసి ముందు షాక్ అయి తర్వాత ఆశ్చర్యపోయి ఆ తర్వాత కంగారుగా చేతులు నలుపుకుంటూ తలదించేస్తుంది. సూర్య షాక్ అయ్యి నోటి మీద చేతులు పెట్టుకుని ఇందు వైపే చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అమ్మాయి తన చెంప మీద చేయి పెట్టుకుని ఆశ్చర్యంగా ఇందు వైపు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి మాట్లాడుతూ, ఏమైంది ఇందు, ఎందుకు నన్ను కొట్టావు, పైగా నేను సూర్యని హక్ చేసుకుంటే నీకేమైంది అని అడుగుతుంది. అప్పుడే లోపలికి వస్తూ ఉన్న రోహిత్, ఏంటి ఇందు నిన్ను కొట్టిందా, ఆ కొట్టడంలో కూడా తప్పులేదులే, నువ్వు అలాంటి ప్లాన్స్ వేసే సూర్యని ఇందుని కలిపావు కదా, ఆ కోపమే ఉండి ఉంటుంది, అందుకే కొట్టింది, లైట్ తీసుకో అని అంటూ ఉండగానే ఇందు తలపైకెత్తి రోహిత్ వైపు కొట్టేలా చూస్తూ, ఇందులో ముఖ్య పాత్రధారివి నువ్వే కదా, మరి నిన్ను దేనితో కొట్టాలి అంటూ అక్కడే ఉన్న పేపర్ వెయిట్ తీసుకుంటుంది. రోహిత్ భయపడుతూ ఒక అడుగు వెనక్కి వేసి మొహాన్ని దాచేసి, ఇందు దానితో కొట్టకు, పొరపాటున అది తగలరాని చోట తగిలిందంటే ఫ్యూచర్లో మాయకే ప్రాబ్లం అవుతుంది, వద్దు ఇందు వద్దు, నువ్వు ఇంత మరీ వైలెంట్ డెసిషన్స్ తీసుకోకు, నీలో వైలెన్స్ ఉందని తెలుసు కానీ మరీ ఇంత హై లెవెల్లో ఉందని తెలియదు, ప్లీజ్ వదిలే అని బ్రతిమలాడుతూ ఉంటాడు. మాయ నవ్వుతూ ఇందు వైపు చూస్తూ, కొట్టు ఇందు, నీ పెళ్లి కోసం వాడు చాలా ఇష్టాలు చేశాడు, నువ్వైనా ఆ పగ తీర్చుకో అని అంటుంది. సూర్య మాత్రం చేతి మీద పడిన ఇందు చేతి అచ్చు ఎదురుగా ఉన్న గ్లాస్ మిర్రర్లో కనిపిస్తూ ఉంటే ఇందు వైపు చూస్తూ మనసులో, రాక్షసి, ముందు వెనుక చూడకుండా కొట్టేస్తుంది అనుకుని ఇందు చేతుల్లో పేపర్ వెయిట్ లాక్కొని, ఇది నా ఆఫీస్, నా ఆఫీస్కి వచ్చిన మనుషుల్ని డ్యామేజ్ అయ్యింది అంటే నేను సమాధానం చెప్పుకోవాలి, కావాలంటే బయటికి వెళ్ళాక పొడుచుకో, ఇక్కడ మాత్రం డీసెంట్గా ఉండు అంటూ చెంప మీద చేయి పెట్టి నిమురుకుంటూ ఇందు వైపు కొట్టేలా చూస్తూ అంటాడు. ఇందు సూర్య ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాక చెంప వైపు చూసేసరికి తన చేతి అత్తులు తేలి కనిపిస్తూ ఉంటే మనసులో భయంగా ఉన్నా బయటికి బింకంగా, అయినా సీనియర్ మేడం, నువ్వు నా మొగుడిని ఎందుకు హక్ చేసుకున్నావు, నీ మనసులో ఇంకా నా మొగుడే ఉన్నాడా ఏంటి అని సీరియస్గా నడుం మీద చేతులు పెట్టుకొని అడుగుతుంది. సూర్య ఇందుతో కోపంగా, మరొకసారి నీ నోటి నుంచి ఇలాంటి చెత్త మాటలు వచ్చాయంటే పళ్ళు ఊడి చేతిలోకి వస్తాయి అని చెప్పి, మాయ మళ్ళీ అమెరికా వెళ్తుందంట, అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పారు, పైగా అమెరికాలో ఉన్న మన కంపెనీతో కొలాబరేషన్ ఉంది వీళ్ళకి, అందుకే నాకు ఇన్ఫార్మ్ చేయటానికి వచ్చారు, జస్ట్ రాగానే ఫార్మల్ హగ్ చేసుకుంది, అది చూసి నువ్వు ఏదేదో ఊహించుకొని మా చంపని చెకోడీలు చేశావు అని పళ్ళు పటపట నూరుతూ అంటాడు. ఏమో, ఏదైనా కానీ నాకు నచ్చలేదు, కొట్టాను, అయినా సీనియర్ మేడం మీకు దెబ్బ గట్టిగా తగిలిందా చెప్పండి, చూడండి చెంప మీద ఎంత చిన్నగా కొట్టానో అంటూ మాయ చెంప మీద చేయి పెట్టి అంటుంది.
దానిని కాదు నువ్వు కొట్టింది నన్ను అంటూ తన చెంప చూపించి, చూడు ఎలా అచ్చులు తేలాయో, ఇలా ఎవరైనా కొడతారా ముందు వెనుక చూసుకోకుండా అని అరుస్తాడు. ఇందు మూతి తిప్పేసి, నీ దగ్గరే నేర్చుకున్నా ఇదంతా, పైగా నిన్నైతే చేత్తో కాదు ఐరన్ రాడ్తో కొడతాను, నోరు మూసుకొనుండు అని చెప్పేసి, సీనియర్ మేడం, అమెరికాలో మనకి కంపెనీ ఉందా, నాకెప్పుడు తెలియదే అని ఎగ్జైటింగ్గా అడుగుతుంది. రోహిత్ భయంగానే మాయ దగ్గరికి వచ్చి మాయ వెనక నిలబడి, ఆ కంపెనీ గురించి చాలా చరిత్ర ఉంది, ఆ చరిత్ర వెనుక నీ మొగుడి హస్తం ఎంతో ఉంది, దాని గురించి తెలియాలంటే నువ్వు సూర్యని అడుగు, అంతా క్లారిటీగా చెప్తాడు, మమ్మల్ని మాత్రం వదిలేయ్ తల్లి అంటూ మాయ వైపు చూస్తూ, వెళ్దామా లేట్ అవుతుంది అని మాయని కొట్టేలా చూస్తూ అడుగుతాడు. హా సరే అని ఇందుని గట్టిగా హగ్ చేసుకొని, సూర్యుని కొట్టు తిట్టు కానీ వదిలేయకు, వాడి ప్రేమ అనంతం, అది నీకు దక్కిందంటే నువ్వు అదృష్టవంతురాలివి, నువ్వు కానీ సూర్య లైఫ్లోకి రాకపోయి ఉంటే ఖచ్చితంగా సూర్యుని నేను ఎగరేసుకొని పోయేదానిని, ఇప్పుడు నువ్వు సూర్యని వదిలేస్తే మాత్రం, వదిలేశాక కూడా నేను రోహిత్ని వదిలేసి నా సూర్యుని పెళ్లి చేసుకుంటాను, ఇక నీ ఇష్టం అని ఇందు చెవిలో చెప్పి సూర్యతో బయలుదేరుతామని చెప్పి రోహిత్ని తీసుకొని వెళ్ళిపోతుంది. మాయ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉన్న ఇందు బుర్ర తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే, మాయని సూర్యతో కలిపి ఊహించలేని తన పాసెసివ్నెస్కి కోపంగా పెన్ స్టాండ్ కిందకు విసిరేసి సూర్య వైపు చూస్తూ, ఇంకొకసారి ఎవరినైనా అమ్మాయిని నువ్వు హక్ చేసుకున్నట్టు కనిపించావంటే ఆ చేతులు విరిచేస్తాను అని చెప్పి ఫ్రస్ట్రేటెడ్గా బయటికి వెళ్ళిపోతుంది. పల్లవి అప్పటికే టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఉంచుతుంది. అందరూ టిఫిన్ చేసి వివేక్, పల్లవి ఇద్దరు ఒకే కారులో ఆఫీస్కి బయలుదేరి వెళ్తారు. ఆఫీస్లోకి ఎంటర్ అవ్వటమే ఎంప్లాయీస్ అందరూ బొకేస్తో నిలబడి పల్లవి, వివేక్లకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్తూ ఉంటారు. పల్లవి, వివేక్ ఒకరి మొహం ఒకరు ఆశ్చర్యంగా చూసుకుంటూ ఉంటే, ఆ గుంపులో ఉన్న ఒక ఎంప్లాయ్, నిన్నే కదా సార్ మాకు నిజం తెలిసింది, స్పాట్లో మీకు ఇద్దరికి కలిపి నార్మల్ విషెస్ చెప్పొచ్చు కానీ ఇలా చెప్తే కొంచెం బాగుంటుందని ఈరోజు ఇలా అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం, మాకు తెలియదు కదా పల్లవి మేడంనే మా హెడ్ అవుతుందని, రండి సార్ మీ ఇద్దరి కోసం కేక్ కూడా తెప్పించాము అంటూ వివేక్ని బలవంతం చేసేసరికి ఇక తప్పక వివేక్ ముందుకు కదిలితే, వివేక్ వెనకే పల్లవి కదిలి ఆఫీస్ సెంటర్లోకి రాగానే టేబుల్ మీద అందమైన వెల్వెట్ కలర్ కేక్, దాని మీద హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బాస్ అండ్ మేడం అని రాసి ఉంటుంది. ఎంప్లాయీస్ అందరూ శక్తిని, పల్లవిని, వివేక్ని పక్కనే నిలబెట్టి ఇద్దరూ కలిసి కట్ చేయండి అని అరుస్తారు. వివేక్ తప్పక చాక్ పట్టుకోగానే పల్లవి వివేక్ చేయి పట్టుకుంటుంది. వివేక్ చివాల్న తన చేతి మీద ఉన్న పల్లవి చేతిని చూసి పల్లవి వైపు చూసేసరికి, తప్పదు కట్ చేయండి, ఎంప్లాయీస్ ముందు మనం పర్ఫెక్ట్గా ఉన్నామని అనుకోవాలి కదా అని నవ్వు మొహం పెట్టి చెప్పి, ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశాక ఒకరికొకరు తినిపించుకోండి అని ఎంప్లాయీస్ అరుస్తూ ఉండేసరికి తప్పక వివేక్ పల్లవి నోటికి సరిపడా పెద్ద పీస్ కుక్కగానే పల్లవి నవ్వుకుంటూ అది కష్టంగా తినేసి చిన్న పీస్ చేసి వివేక్కి పెట్టి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఇంత మంచి మూమెంట్ని మాకు గిఫ్ట్గా ఇచ్చినందుకు అని నవ్వుతూ ఎంప్లాయీస్ వైపు చూస్తూ అంటుంది. యువర్ వెల్కమ్ మేడం, మేము చేసిన దానితో పోలిస్తే ఇది చాలా చిన్నది అని నవ్వుతూ అనగానే వివేక్ సీరియస్గా ఎంప్లాయీస్ వైపు చూస్తూ, ఇక సెలబ్రేషన్స్ అయిపోయాయి కదా, ఎవరి వర్క్ వాళ్ళు చేయండి, వర్క్ నెగ్లెక్ట్ చేస్తే పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోగానే పల్లవి అందరికీ మరోసారి థ్యాంక్ యూ చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది. ఎంప్లాయీస్ అందరూ సార్ కోపం మాత్రం తగ్గలేదు అనుకుంటూ ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్ళిపోతారు.
ముందు రోజు వివేక్ హరిణికి ఇచ్చిన వార్నింగ్ దెబ్బకి వర్క్ అవ్వట్లేదు, సొల్లు వేయటానికి భయపడినా పట్టించుకోకుండా హరిణి పల్లవితో మాట్లాడాలని ఫైల్స్ సాకు పెట్టుకొని పల్లవి దగ్గరికి వెళ్ళి కంగ్రాట్స్ అంటూ పల్లవిని గట్టిగా హత్తుకొని, నిన్న చెప్పటానికి కుదరలేదు, నీ క్యాబిన్ నుంచి నువ్వు కూడా అడుగు బయట పెట్టలేదు, కానీ ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉంది, దానికి నీతో మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది అని నీకు అనిపించలేదు. సర్లే, ఏం చేస్తాం, కొత్తల్లుడికి పొద్దెరగదు అన్నట్టు వివేక్ సార్ నీ ప్రేమని కొంచెం ఒప్పుకోగానే గాల్లో తేలిపోతున్నావు, కానీ నీకు అలా సాగిపోతుంది అని పల్లవిని ఆట పట్టిస్తూ ఉంటుంది. పల్లవి టిష్యూతో తన లిప్స్ క్లీన్ చేసుకుని హరిణి వైపు చూసి నవ్వుతూ, అలాంటిదేమీ లేదే బాబు, నిన్న సంతోషంగా ఉన్నాను, ఎంత వర్క్ ఇచ్చినా చేస్తాను అని నోరు జారి అన్నందుకు బండెడ్ ఫైల్స్ నా ముందేసి ఆ వర్క్ కంప్లీట్ చేయమని చెప్పారు అంటూ జరిగిందంతా చెప్పి, ఆ వర్క్ అంతా అయిపోయేసరికి నైట్ 7 అయ్యింది. అప్పటికే మీరందరూ వెళ్ళిపోయారు, ఇంకేం మాట్లాడతాను చెప్పు. ఇంటికి వెళ్ళేసరికి 8:30 to 9 అయ్యింది. అప్పటికే టైర్డ్ అయిపోయేసరికి ఫ్రెష్ అయి నిద్రపోయాను, కనీసం ఫోన్ చేసే వీలు కూడా లేదు అని అంటుంది. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? ఏదైనా కానీ నువ్వు మాత్రం నాకు పార్టీ ఇవ్వాలి, నీ లవ్ సక్సెస్ అయినందుకు అని ఎగ్జైటింగ్గా అడుగుతుంది. తప్పకుండా, ఈ ఆదివారం మా ఇంటికి వచ్చావంటే రకరకాల వంటలతో నీ కడుపు నింపేస్తాను, అంతేకాదు నీకు ఇష్టమైనవన్నీ నేనే స్వయంగా చేస్తాను అని బంపర్ ఆఫర్ ఇస్తుంది. అమ్మో, సింహం బోన్లోకి వేలు పెట్టమని దాని తోకతో ఆటలాడి బయటికి రమ్మని చెప్తున్నావు, జరిగే పనేనా అది? వివేక్ సార్ ఉండగా నేను మీ ఇంటికి రాను, మళ్ళీ అనవసరంగా వివేక్ సార్తో తిట్టించుకోవటమే అవుతుంది, నా వల్ల కాదు, నన్నొదిలే అని కంగారుగా అంటుంది. ఎహా ఆపు, ఏంటి మా ఆయన్ని ఏదో హిట్లర్ని చేసి మాట్లాడుతున్నావు, ఆయన ఎంత మంచివారో తెలుసా, అసలు ఎప్పుడు కోపమే రాదు అంటూ పెళ్లి జరిగిన దగ్గర నుంచి తనని చిన్న చిన్న విషయాలకి కోప్పడటం గుర్తు చేసుకుని, చిన్న కోపం వస్తుంది, కానీ మరీ ఎక్కువగా రాదు, తెలుసా వివేక్ సార్ ఎంత స్వీట్గా ఉంటారో, ఎంత స్వీట్గా బిహేవ్ చేస్తారో అంటూ ఊహలలో తేలిపోతూ మాట్లాడుతూ ఉంటుంది. హరిణి పల్లవి తల మీద ముట్టి, మీ ఆయన నీకు గొప్పేమో, కానీ నాకు కాదమ్మా, ఇప్పుడే చూసావుగా సెలబ్రేషన్స్ అంటే మూతి నల్లగా పెట్టుకొని కేక్ కట్ చేశారు, ఇక నేను ఇంటికి వస్తే ఫ్రెండ్ అని ఇల్లు కూడా దోచేస్తున్నావా అని అంటారు, అన్ని మాటలు నేను పడలేనులే, కానీ బయట రెస్టారెంట్లో కలుసుకొని ఫుల్ ఎంజాయ్ చేద్దాం, ఇది ఓకే చెప్పు అని అంటుంది. లేదే, మా పెళ్ళి జరిగిన దగ్గర నుంచి నువ్వు కనీసం మా ఇంటికి ఒక్కసారి కూడా రాలేదు, ఈసారి మాత్రం తప్పకుండా రావాల్సిందే, కాదు కూడదు అంటూ సాకులు చెప్పకు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, సండే మార్నింగ్ షార్ప్ 8:30 నువ్వు మా ఇంట్లో ఉండాలి, తిరిగి మళ్ళీ నైట్ 8:30కి వెళ్ళాలి, ఇదే టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని వచ్చే అని అంటుంది. హరిణి ఏదో మాట్లాడబోతూ ఉంటే ఇంతలో పల్లవి క్యాబిన్లోని ఇంటర్కమ్ రింగ్ అయ్యి పల్లవి ఎత్తగానే, మీ సోది కబుర్లు అయిపోతే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మీ ఫ్రెండ్ని క్యాబిన్కి వచ్చి అరగంట అవుతుంది, ఎంతసేపు మాట్లాడుకుంటారు, ఆడవాళ్ళు ఒక చోట చేరితే నోటికి అడ్డు అదుపు ఉండదు అని సామెత ఉండేది, అది ఇలానే ఉంటుందేమో, ముందు వర్క్ చేయండి, తర్వాత మీ ఇష్టం వచ్చినంతసేపు సొల్లు కబుర్లు చెప్పుకోండి, అది కూడా నా ఆఫీస్ బయట అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేస్తాడు. పల్లవి నవ్వుతూ హరిణి వైపు చూసి, వివేక్ మాట్లాడిందంతా చెప్పి, ఇక వెళ్ళు నువ్వు, కుదిరినప్పుడు సాయంత్రం కలుద్దాం, లేకపోతే ఆదివారం కలుద్దాం అని అంటుంది. ఎక్కువసేపు పల్లవి క్యాబిన్లో ఉంటే వివేక్ ఎక్కడ డైరెక్ట్గా వచ్చి వాయించేస్తాడేమో అని హరిణి భయపడి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది.
అలా వివేక్ పల్లవి మీద పైపైన కేరింగ్ చూపిస్తూ ఉంటే పల్లవి దానికే మురిసిపోతూ ఉంటుంది. ఆ రోజు నుంచి వివేక్ స్టడీగా పడుకోవటం అలవాటు చేసుకుంటాడు. పొరపాటున పల్లవికి కొంచెం టచ్ అయినా మెలకువ వచ్చేంత కోడి నిద్రపోతూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగానే ఆదివారం వచ్చేసింది. పల్లవి హడావిడి స్టార్ట్ అయ్యింది. మాయ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉన్న ఇందు బుర్ర తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే మాయని సూర్యతో కలిపి ఊహించలేని తన పొసెసివ్నెస్కి కోపంగా పెన్ స్టాండ్ కిందకి విసిరేసి సూర్య వైపు చూస్తూ, ఇంకొకసారి ఎవరైనా అమ్మాయిని నువ్వు హక్ చేసుకున్నట్టు కనిపించావో నా ఆ చేతులు విరిచేస్తాను అని చెప్పి ఫ్రస్ట్రేటెడ్గా బయటికి వెళ్ళిపోతుంది. సూర్య అయోమయంగా ఇందు వెళ్ళిన వైపే చూస్తూ, దీ దీనికి ఏమైనా ఒక్కోసారి వెర్రి బయటికి వస్తుందా ఏంటి? ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కావటం లేదు. మాయని హక్ చేసుకున్నందుకే చెంప వాచిపోయేలా కొట్టింది. అదే పొరపాటున వేరే ఎవరో అమ్మాయి నా వేలు తెచ్చేసినా ఆ వేలు విరిచేసేలా ఉంది. ఎంత పొసెసివ్, కానీ నేను సేమ్ రియాక్ట్ అయితే మాత్రం ఎక్కడ లేని మేలీగా చూపిస్తున్నట్టు చూస్తుంది అనుకుంటూ తన సీట్లో కూర్చొని వర్క్ చేయటం స్టార్ట్ చేస్తాడు. ఇందు తన క్యాబిన్కి వెళ్ళి తన చెంప మీద చిన్నగా కొట్టుకొని, మొద్దు, కనీసం అక్కడ ఎవరున్నారనేది కూడా చూసుకోవద్దా? సూర్య నీ గురించి ఏమనుకుంటాడు? అయినా నీకు సూర్య మీద నమ్మకం లేదు అన్నట్టు మాట్లాడుతూ, సూర్య నీతో మాట్లాడకపోతే పట్టించుకోకుండా ఉన్న దానివే, అలానే ఉండక ఎందుకు నీకు ఇంత పొసెసివ్నెస్? పైగా సూర్యతో ఆ వార్నింగ్ ఏంటి? సీనియర్ మేడం అలా చెప్తే నీకెందుకు కోపం వచ్చింది? ఛ, నువ్వు మారిపోతున్నావు ఇందు, మారిపోతున్నావు. కానీ ఇలా ఇంత త్వరగా నువ్వు మారిపోకూడదు అంటూ తనని తానే మోటివేట్ చేసుకుంటూ టేబుల్ మీద తలపెట్టి మాయ మాటలే చెవుల్లో పాట వినిపించినట్టు వినిపిస్తూ ఉంటే ఆ ఊహ కూడా భరించలేనట్టు, బాబోయ్, తట్టుకోలేకపోతున్నాను, ఇక ఇక్కడ ఉండలేను అనుకుంటూ బయటికి రాగానే ఎదురుగా సూర్య తన క్యాబిన్కే వస్తూ ఉంటే సూర్య ఎదురుగా తనే వెళ్ళి, నేను ఇంటికి వెళ్తున్నాను, అనీజీగా ఉంది అని సూర్య వైపు కాకుండా దిక్కులు చూస్తూ చెప్తుంది. సూర్య స్టైల్గా తన ప్యాంట్ పాకెట్లో 2 చేతులు పెట్టి, ఎందుకు అని యాటిట్యూడ్గా అడుగుతాడు. చెప్పాను కదా అనీజీగా ఉందని, అందుకే వెళ్తున్నాను. అయినా నీకు చెప్పేదేంటి తొక్క తోటకూర కట్ట? నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను, ఓకే? నన్ను క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు అని ముందుకు కదులుతూ ఉంటే సూర్య ఇందు చేయి పట్టుకొని ఆపి, ఇక్కడ చైర్మన్ కమ్ సీఈఓ నేను, నువ్వు కాదు. నువ్వు నాకు ప్రాజెక్ట్లో హెల్ప్ చేసే కింద మాత్రమే వచ్చావు అని సేమ్ యాటిట్యూడ్తో అంటాడు. అంతేనా? మన మధ్య ఇంకేం లేదా అని ఏడుపు వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ అడుగుతుంది. ఏమన్నా ఉన్నా ఒప్పుకోవటానికి నువ్వు సిద్ధంగా లేవు కదా అని చురక వేస్తాడు సూర్య. ఇందు సూర్య చేతిలో నుంచి తన చెయ్యి లాక్కొని, ఏదైనా కానీ నాకున్న గుర్తింపు అయితే పోదు కదా అని విసురుగా చెప్పి, అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను ఇంటికి వెళ్తున్నాను, సో నన్ను ఆపటానికి ట్రై చేయకు అని చెప్పి బయటికి వెళ్ళిపోగానే సూర్య నవ్వుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయి, ఇంత పంతం ఎందుకు బుజ్జి, ఒక్కసారి నన్ను యాక్సెప్ట్ చెయ్యొచ్చు కదా, నా సామ్రాజ్యం మొత్తాన్ని నీ చేతుల్లో పెట్టి నిన్ను మహారాణిని చేస్తాను అని అనుకుంటాడు. ఇంటికి వెళ్ళిన ఇందుకి పదే పదే మాయ మాటలే వినిపిస్తూ ఉంటే దాని నుంచి డైవర్ట్ కావటానికి కబోర్డ్లో ఉన్న సూర్యవి తనవి బట్టలన్నీ విసిరేస్తూ ఉంటుంది. మొత్తం తీసేశాక మళ్ళీ మడతలు పెడుతూ, అయినా సీనియర్ మేడంకి ఏం మాయరోగం వచ్చింది? ఆ రోహిత్ గాడిని పెళ్లి చేసుకుంటూ మళ్ళీ
సూర్య కావాలి అని అంటుంది. అమ్మో! పొరపాటున సూర్య కూడా నన్ను కాకుండా సీనియర్ మేడంని ప్రేమించి ఉంటే ఏమయ్యుండేది అని అనుకుంటూ అలా మడతలు వేస్తున్న ఇందుకి సూర్య షర్ట్‌లో ఒక షర్ట్ చూసి ఆశ్చర్యం ప్లస్ ఆనందం కలుగుతుంటే వెంటనే అది తీసి తను వేసుకొని ఆ షర్ట్ నుంచి వస్తున్న పెర్ఫ్యూమ్ స్మెల్ పీలుస్తూ తన్మయత్వంగా కళ్ళు మూసుకుంటుంది. Thank you for listening, and please like, share, comment and subscribe.